ములుగు జిల్లా కేంద్రంలో నూతన ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఇండియన్ బ్యాంక్ నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఈ బ్యాంక్ మహిళా సంఘాలకు చాలా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఇండియా జిల్లా తిరువూరులో బీసీ హాస్టల్లో ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాస్టల్లో ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం లేదని గుర్తించి అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు నవంబర్ 22న శాంతియుతంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ వద్ద నిరసన తెలుపుతున్నామని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం యాదవ్ తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో రెండు పార్టీలు నిర్లక్ష్యంగా వహిస్తున్నాయని మండిపడ్డారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకుని సౌదీ అరేబియాలో ఉన్న ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్, వైస్ చైర్మన్ భీమ్రెడ్డిలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. 4 నిందితులను అరెస్టు చేసిన రాయదుర్గం పోలీసులు వారి వద్ద నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మంబాపూర్ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థినికి కరెంటు షాక్ తగిలింది. 10వ తరగతి చదువుతున్న శ్రీవాణికి తరగతి గదిలో డిజిటల్ బోర్డు బ్యాటరీ తీగలు తగిలి షాక్ గురైంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఓఎల్ఎక్స్ లో గుర్తు తెలియని వ్యక్తి అమ్మకానికి పెట్టాడు. కార్యాలయం ఫోటోని యాప్ లో అప్లోడ్ చేసి 20,000కు అమ్ముతున్నట్లు సందేశం పెట్టాడు. గత 2 రోజులుగా ఈ ఫోటో ఓఎల్ఎక్స్ లో వైరల్ గా మారటంతో అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని నర్సాపురంలోని చిన్న అరుణాచలం దేవాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 మహిళలు గాయాల పాలయ్యారు. అల్లూరు జిల్లాలోని కూనవరం గ్రామానికి చెందిన కృష్ణవేణి, ఈశ్వరమ్మలకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పెద్దపల్లి జిల్లా ఎల్లికేడులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 75వ అఖిల భారత సహకార సంఘం వారోత్సవాలు నిర్వహించారు. ఆయిల్ ఫామ్ సాగు అవన సదస్సు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చింతకుండ విజయరమణరావు హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన వన భోజనాలు కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాల కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు.